అది జబర్దస్త్ అంటిదిలే అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందర ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను. ఇవ్వలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈ రోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు, అందుకే జోకర్ అయ్యాడు తల్లి. పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఇంకా జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఈయన కడుతున్నాడు. అసలు పెత్తందారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అందుకే 2024 ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. జగన్ ఒక జలగ లాంటి వ్యక్తి. ఏంటది? జలగ లాంటి వ్యక్తి. సైలెంట్ గా ఇక్కడ ఉన్న గన్నవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ కొట్టేశాడు. దాంట్లో వాటాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ పోర్టులు మూసేదానికి ప్రయత్నిస్తున్నాడు తల్లి. కృష్ణపట్నం పోర్ట్ మూసేశారు తల్లి. దానివల్ల 10,000 మంది కార్మికులు రోడ్డు పైన పడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెన్నై కేరళ పోర్టులో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్టుకి. ఆ పోర్టు పైన ఆ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులోని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇంకా ప్రజలందరికీ ఇప్పుడు క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ తల్లి కిచిడి, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు తల్లి? చేతులెత్తి చూపించండి, వెనకాల వాళ్ళు కూడా చూపించాలా. ఇసుక తింటాడు. ఈ రోజు ఒక ఇసుక పైన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ఒక ఇసుక పైన సంపాదిస్తున్నాడు ఈ జగన్. 2019 ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు దొరికేది. అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5,000 రూపాయలకి పెరిగిపోయింది. ఎన్నికల ముందల పందికొక్కుల్లాగా ఇసుక దోచేస్తున్నాడు అన్నాడే. ఇప్పుడు ఈ సభాముఖంగా అడుగుతున్నా, 5,000 రూపాయలకు పెంచిన తర్వాత ఎవడు ఈ రోజు పందికొక్కులాగా ఇసుకని దోచేస్తున్నారని. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోళ్ళందరినీ కోరుతున్నా, ఒకసారి ఫోన్ బయటికి తీసి గూగుల్లో 6093 6093 కొట్టండి. ఎవరు వస్తారు? ఖైదీ నంబర్ 6093 ఎవరు? జగన్. అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఖైదీలకి ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్. కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు.
పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైదీలకు ఇచ్చే 2,000 రూపాయల్లో కనీసం 50% పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు, పడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా, మేము బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, విద్యార్థులకి ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు. చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర ఏంటది ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి, ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవునా కాదా తల్లి? అవునా కాదా? ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడున్న మహిళలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. చంద్రన్న బీమా తీసుకొచ్చాడు. పెళ్లి కానుక ఇచ్చాడు. పండుగ వస్తే పండుగ కానుకలు ఇచ్చారు. పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య తీసుకొచ్చాడు. స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చారు.